పిక్చర్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాభిప్రతీం సౌవర్ణాంబరధార్ణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. దశమహావిద్యా అధిష్టాన దేవతాభ్యో నమః. తారాదేవ్యై నమః. మహాకాళ్యై నమః. చిన్నమస్థాయై నమః. ఓం త్రిపురభైరవ్యై నమః. ఓం బగళాముఖ్యై నమః. రాజశ్యామలాయ నమః. మాతంగ్యై నమః. ధూమవత్యై నమః. భువనేశ్వర్యై నమః. షోడశ్యై నమః. కమలాత్మికాయై నమః. మనము ఈ వారంలో జరిగేటటువంటి రాశిఫలాలకి ప్రధానంగా ఏ ఏ రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం. శని వక్రించి మీనరాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నాడు. గురుడు మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వెళ్ళడం జరిగింది. కేతు సింహరాశి. అలాగే రవి 15వ తేదీ దాటిన తర్వాత మనకి ధనుస్సు రాశి. ఇక శుక్రుడు, కుజుడు, బుధుడు వృశ్చిక రాశి సంచారం చేస్తున్నారు. దీన్ని బట్టి మనము ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కళ్ళకి ఏ ఏ రాశి వారికి ఎలా జరుగుతుందో మనం ఈ వీడియోలో చూద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో గత వారం కంటే కూడా అధికంగా మీకు ఆదాయం పెరగడం జరుగుతుంది. ఖర్చులు స్వల్పంగా తగ్గుతాయి గత వారం కంటే. మీ తండ్రి గారి ఆరోగ్యము, మోకాళ్ళ నొప్పులకి మీ ఊరు వచ్చి అక్కడి నుంచి వాళ్ళకి వైద్యం చేయించడం, ఇలాంటి వాటి ద్వారా మీకు కొంత ధనం ఖర్చు అవుతుంటుంది. మీ ఇంట్లో మీరు ఉన్నప్పటికీ కూడా మీ తల్లిదండ్రులు మీ ఇంటికి రాకుండా వేరే ఆ ఊరు వచ్చి వేరే చోట అద్దెకి తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి ఆక్యుపెంచర్ వైద్యం చేసుకోవడం, మోకాళ్ళ నొప్పులకి ఇలాంటి ఒక నెల హైదరాబాద్లో ఉండే ఇలాంటి పనులన్నీ చేస్తారు. దీనివల్ల ధన నష్టమే తప్ప ఏం ప్రయోజనం లేదు, మీకే లాస్. ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ కేతు గ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి టెన్షన్స్ వస్తాయి. పిచ్చి వాళ్ళందరూ మీ చుట్టుముట్టుతారు. పిచ్చి పిచ్చి మాటలతో మీకు ఫోన్లు చేస్తూ మిమ్మల్ని విసిగించడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ యొక్క ఆత్మహత్యా సదృశమైనటువంటి రిస్కులు చేయడానికి మీరు వెనకాడరు అనమాట. డిప్రెషన్. అందువలన ఈ డిప్రెషన్ వాళ్ళందరినీ కూడా ఎక్కించేటటువంటి వాళ్ళందరినీ చీల్చి చెండాడాల్సిన పరిస్థితి మీకు ఉంది. ఇకపోతే లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి, ఐరన్ బిజినెస్లో చేస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు విద్యార్థులు చాలా అద్భుతంగా చదువుతారు, కానీ ఇంకా మార్కులు ఎక్కువ రావాల్సినటువంటి అవసరం ఉంది. జీవితంలో స్థిరపడకుండా, ఇంకా వ్యాపారాల్లో స్థిరపడకుండా ఎంతోమంది ఈ వృషభ రాశి వారు బాగా బాండ్స్గా బయట మిగిలిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ వారంలో వివాహాలు అనేటటువంటివి లేవు, పెళ్లి చూపులు కూడా జరగవు. ఇక సంతానం కొంతమందికి ఈ వారంలో జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే దూరపు బంధువుల మరణ వార్త మిమ్మల్ని కలిసివేస్తుంది. ముందుగా మనసు కలిసివేసడం ఎలా ఉన్నా ముందు డబ్బులు ఖర్చు అవుతుంది. అలాగే ఊర్లు వెళతారు, దూరపు ప్రయాణాలు ఇవన్నీ కూడా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు అనుకున్న పనులు అనుకున్నట్లు మీరు జరగాలని ప్రయత్నిస్తారు. అలాగే వితండ వాదాలు ఉద్యోగం చేసే చోట మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆ మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా మీకు అద్భుతంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. శుభమస్తు.